లోని పరిస్థితుల రీత్యా పాలిటిక్స్లో అది మస్ట్ అనమాట. ఒకప్పుడు మద్య నిషేధం పెట్టిన చంద్రబాబు నాయుడు వాళ్ళ మద్యాన్ని చీఫ్గా అమ్ముతున్నాం, బాగా తాగండి ఎందుకు చెబుతున్నాడు? సమాజపు తీరు రీత్యా అంతే కదా. సమాజం తీరు అట్టుంది, మనం దాన్ని చెప్పి ఎంత ఆపినా ఆపరాళ్ళు, పైగా మనల్ని వ్యతిరేకిస్తారు. ఎందుకు తాగమని చెప్దాంలే, పోయేదేమో. లోపం ఏదన్నా ఉంటే జగన్ మీదకి చూసేద్దాం, తాగేవాడి సంతోషాన్ని మన మీదకి లాక్కుందాం. అట్లాగే జగన్ ఆస్పెక్ట్ జగన్ ఉంటుంది. ఏంటది? ఎదురు దెబ్బలు తిన్నాడు. ఒకప్పుడు కేసులు పుణ్యమా అని చెప్పేసేసి ఎదురు దెబ్బలు ఆ రోజున కాంగ్రెస్ ఏడిపించింది. ఇవాళ రోజున తన కార్యకర్తల్ని తన వాళ్ళందరినీ ఏడిపిస్తోంది, తనను ఏడిపించాలనుకుంటుంది. మౌనంగా కూర్చుంటే భరించినట్టు అవుతుంది, చేతకాని వాడు అవుతాడు, అసమర్థుడు అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఓ దమ్మును లీడర్ కావాలి, అంతేగాని ఏదో కార్పొరేట్ వ్యాపారస్తుడు కాదు కావాల్సింది. ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు కార్పొరేట్ వ్యాపారస్తుల్లానే పరిపాలించాడు, అదే ఇంపాక్ట్ అయింది అతనికి. ఇప్పుడు నిజమైన రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నాడు, నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అట్లాగా ముందు కార్యకర్తలను గెలుచుకోవాలి. ఫస్ట్ మొన్న కోల్పోయింది కార్యకర్తలు. అందుకని కార్యకర్తలను సంతృప్తి పరిచే మాటలు ఇవన్నీ కూడా. ఏదో తెలుగుదేశం భయపడిపోతుందనేనో, జనసేన వణికిపోతుందనేనో కాదు, కార్యకర్తల సంతుష్టీకరణ స్టేట్మెంట్స్ ఇయ్యే. అవును అవును అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాటలు అయితే మొత్తం పార్టీలో ఒక బూస్ట్ ఇచ్చినాయి అని చెప్పాలి ఒక రకంగా. కాకపోతే ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అలాగే 3 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి అయితే ఆయన చేతిలో ఉండకపోవచ్చు. దెబ్బతిన్న